శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపుర సుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. కార్తీక మాస మహత్యాన్ని మనం ప్రతిరోజు తెలుసుకుంటూ వస్తున్నాం. ఆ క్రమంలో ఈ రోజున 12వ అధ్యాయం కార్తీక పురాణంలో ఉన్నటువంటి దాని గురించి తెలుసుకుందాం. ఈ అధ్యాయంలో మొత్తం 68 శ్లోకాలలో కార్తీక శుద్ధ ద్వాదశి మహత్యాన్ని, ఆ రోజు చేసేటువంటి సాలగ్రామ దానమునకు ఉన్నటువంటి విశేషాన్ని ఒక కథారూపంలో మనకు తెలియజేయడం జరుగుతుంది. కనుక ఈ అధ్యాయ విశేషాన్ని ఇప్పుడు మనం గమనిద్దాం. ఇందులోనే కార్తీక సోమవారం ఇతరత్రా వాడికి సంబంధించినటువంటి విశేషాలను కూడా రేఖామాత్రంగా చెప్తారు. వశిష్ఠుల వారు చెప్తున్నారు, కార్తీక్యాం ఇందువారస్య మహత్యం శృణు భూపతే. కార్తీక సోమవార మహత్యం చాలా గొప్పది. తస్మాత్ శతగుణం తస్మిన్ వ్రతం సౌరిత్రయోదశి. అంతకన్నా కూడా 100 రెట్లు, అంటే కార్తీక సోమవారం కన్నా గొప్పదైనటువంటిది కార్తీక మాసంలో వచ్చేటువంటి శనిత్రయోదశి ఒకవేళ సంప్రాప్తమైతే. అలానే సహస్ర గుణితం తస్మాత్ కార్తీకే మాసి పౌర్ణమి. దానికన్నా 1000 గొప్పదైనటువంటిది కార్తీక పూర్ణిమ. తస్యా 1,00,000 గుణం ప్రోక్తం మాసస్య ప్రతిపద్దినం. దానికన్నా 1,00,000 రెట్లు అధికమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటిది కార్తీక శుద్ధ పాఠ్యమి. తస్మాత్ 1,00,000 గుణం రాజన్ అంతిమైకాదశి విదుహు. దానికన్నా 1,00,000 రెట్లు అధికమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటిది అంతిమ ఏకాదశి. ఈ అంతిమ ఏకాదశి అంటే కార్తీక శుద్ధ ఏకాదశి. అంతిమ ఏకాదశి అంటే చివరి ఏకాదశిని అర్థం కదండి. అప్పుడు మనకి కార్తీక మాసంలో కృష్ణపక్షంలో వచ్చేటువంటి ఏకాదశి చివరి ఏకాదశి అవుతుంది, కానీ కార్తీక శుక్లపక్షంలో వచ్చేటువంటి ఏకాదశి అంతిమ ఏకాదశి ఎలా అవుతుంది అనేటువంటి సందేహం మనకు రావచ్చు. దీన్ని 2 విధాల సమన్వయం చేయాలి. మనకి ఇక్కడ ఎలా అయితే కనుక పాడ్యం నుండి అమావాస్య వరకు ఒక మాసమో, అలా వింధ్య పర్వతానికి అవతల వైపు ఉండేటువంటి వారందరికీ కూడా పౌర్ణమి నుండి మాసం ప్రారంభమై పౌర్ణమితో పూర్తవుతుంది. మనకి అమావాస్య తర్వాత నుంచి ప్రారంభమై అమావాస్యతో మనకి పూర్తవుతుంది. ఇది వ్యత్యాసం. అందుకని అటువైపు నుంచి చూసినప్పుడు, అంటే పౌర్ణమాది పౌర్ణమాంత మాసంగా లెక్క వేసినట్లయితే కనుక అప్పుడు ఇది పౌర్ణమాంత మాసం లెక్కలో అంతిమ ఏకాదశి చివరి ఏకాదశి అవుతుంది కనుక అంతిమ ఏకాదశి. ఇదొక మాట. మనకి ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు శ్రీమన్నారాయణుడు నిద్రకు ఉపక్రమించిన దగ్గర నుంచి నిద్ర మేల్కొనేంత వరకు ఉండేటువంటి మధ్యలో ఉండేటువంటి 4 మాసముల కాలం ఏదైతే ఉందో వాటికే చాతుర్మాస్యములు అని పేరు. ఆ చాతుర్మాస్యములలో వచ్చేటువంటి చివరి ఏకాదశి కనుక కూడా దీనికి అంతిమ ఏకాదశి అనేటువంటి సమన్వయాన్ని మనం చేసుకోవచ్చు. అటువంటి ఆ ఏకాదశి ఈ కార్తీక శుక్లపక్షంలో వచ్చేటువంటిది 1,00,000 గుణితమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. తస్మాత్ అనంత గుణితం కార్తీకే ద్వాదశి దినం. అంతకన్నా కూడా ఇంత అంత అని చెప్పడానికి అలవి కానంత అనంతమైనటువంటి పుణ్యాన్ని కలగజేసేటువంటిది కార్తీక శుద్ధ ద్వాదశి అని చెప్తారు. ఈ కార్తీక శుక్ల ఏకాదశి ఉపవాస మహత్యమే మనకు అంబరీష చరిత్రగా తర్వాత వచ్చేటువంటి అధ్యాయాల్లో మనకు కనబడుతూ వస్తుంది. ఈ అంబరీషాదులందరూ కూడా ఈ కార్తీక శుద్ధ ఏకాదశి వ్రతాచరణ చేతనే ధరించారు అని చెప్పారు. కార్తీక శుద్ధ ఏకాదశి ఫలితం అంతా కూడా అసలు ద్వాదశి మీదే ఆధారపడి ఉంటుంది. అందుకనే దానికి అనంతమైనటువంటి పుణ్యాన్ని ఇవ్వగలిగేటువంటి శక్తి ఉంది అని ఇక్కడ విస్తారంగా చెప్పారు. అంతిమైకాదశి మోహాత్ ఉపోష్య యది మందిరే గీత వాద్య పురాణైశ్చ కుర్యా జాగరణం నరః స సర్వ పాప వినిర్ముక్తో విష్ణులోకే వసేచ్చిరం. మోహం చేతనైనప్పటికీ కూడా ఈ యొక్క కార్తీక శుక్లపక్షంలో వచ్చేటువంటి ఏకాదశి నాడు ఉపవాసం చేసి గీతవాద్యాదులతో కనుక శ్రీమన్నారాయణుని సేవిస్తూ ఆ రాత్రంతా కనుక జాగరణ చేసినట్లయితే సమస్తమైనటువంటి పాపాల గురించి కూడా వాళ్ళు విముక్తులై వైకుంఠాన్ని చేరతారు. కార్తీక మాసంలో శుద్ధ ఏకాదశి నాడు ఉపవాసించి ద్వాదశి నాడు బ్రాహ్మణులతో కూడా పాలన చేసినటువంటి వాడు సాయుధ్యముక్తిని పొందుతారు అని అన్నారు. ఇక్కడ బ్రాహ్మణులతో కూడా పాలన చేయడం అంటే బ్రాహ్మణుడు కూడా స్వయం పాకమునిచ్చి శక్తి కలిగినట్లయితే లేనటువంటి వారు కూడా అన్నసంతర్పణ చేసి అప్పుడు తాను పాలన చేయటం. ఇది ఒక మంచి పద్ధతి. ఇది శక్తిని అనుసరించి చేయవలసినటువంటిది. అందరూ ఇలానే చేయాలి అని లేదు. ఒకవేళ మీ దగ్గర లేకపోతే అప్పు చేసి చేయవలసినటువంటి అవసరాలు కూడా లేవు. ఇలా చేస్తే మంచిది అని అర్థం అంతే. కార్తీకేశ్చ ద్వాదశ్యాం అన్నదానం మహాత్మని యకుర్యాద్ రాజశార్ధూల సర్వసంపద్ వివర్ధతే. కార్తీక మాసంలో ద్వాదశి నాడు అన్నదానం చేసినట్లయితే కనుక సమస్తమైనటువంటి సంపదలు కూడా వృద్ధి చెందుతాయి. గంగా తీరే రవిగ్రస్తే 1,00,000 బ్రాహ్మణ భోజనాత్ యత్వలం లవతే జంతు తత్వలం ద్వాదశీ విదుహు. ఎవరైతే కనుక సూర్యగ్రహణ సమయంలో గంగా తీరంలో 1,00,000 మంది బ్రాహ్మణులకు భోజనం పెడితే ఎంత పుణ్యాన్ని పొందుతారో అంత పుణ్యం. ఇది 1,00,000 మంది బ్రాహ్మణులకి
గంగా తీరంలో సూర్యగ్రహణ సమయంలో భోజనం పెట్టడం ఎంత పుణ్యాన్ని ఇస్తుందో, ఇక్కడ సూర్యగ్రహణ సమయంలో అంటే నాస్తికుల్లాగా గ్రహణం పట్టినప్పుడు ఆ సమయంలో భోజనం చేయడం అని అర్థం కాదండి. సూర్యగ్రహణం వీడిన తర్వాత అప్పటిదాకా వాళ్ళు ఉపవసించి ఉంటారు, ఆహారాదులు ఏమి స్వీకరించరు కనుక ఆ గంగా తీరంలో ఆ గ్రహణ స్నానాదులన్నీ కూడా ఆచరించి అనుష్ఠానాదులన్నీ చేసుకున్నటువంటి పరమ పవిత్రమూర్తులైనటువంటి వారికి 1,000,000 మందికి అన్నదానం చేస్తే ఎంత పుణ్యం కలుగుతుందో అంత పుణ్యం ఒక్క కార్తీక శుక్ల ద్వాదశి నాడు ఒక బ్రాహ్మణుడికి అన్నం పెట్టడం వల్ల వాళ్ళు పొందుతారట. ఉపరాగ సహస్రాన్ని వ్యతిపాత యుతాని చ అమాలక్షంతు ద్వాదశ్యాం కళానార్హంతి షోడశీం. 1000 గ్రహణములను 10,000 వ్యతిపాత యోగములను 1,00,000 అమావాస్యలను కలిపి ద్వాదశి వ్రత ఫలితానికి 16వ వంతు కూడా సరిపోవు అని అన్నారు. ఇవన్నీ కూడా పుణ్యప్రదమైనటువంటివి. అంటే గ్రహణ సమయంలో చేసేటువంటి దానం ఏ కొద్దిపాటిగా చేసినా అది మేరుతుల్యమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పని ప్రతీతి. అలా 1000 గ్రహణాల్లో దానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితము 10,000 వ్యతిపాత యోగాలలో తిథి వార నక్షత్ర కరణ యోగములని మనకు 5, ఈ 5ంటిని కలిపి మనం పంచాంగం ఉంటున్నాం. అటువంటి ఆ యోగముల్లో వ్యతిపాత యోగం ఉన్నటువంటి రోజున దానము చేయాలి అని చెప్పని, అది పుణ్యాన్ని ప్రోగేసుకోవడానికి కానీ ఉద్దేశింపబడినటువంటి యోగము. ఆ యోగం నాడు అంటే 10,000 వ్యతిపాత యోగాల్లో దానాలు చేస్తే ఎంత పుణ్యం కలుగుతుందో అంత పుణ్యము, 1,00,000 అమావాస్యలలో దానం చేస్తే ఎంత పుణ్యం కలుగుతుందో అంత పుణ్యము. ఇవన్నీ కూడా ద్వాదశి వ్రతంలో చేస్తే వారికి 16వ వంతుకు కూడా సరిరావు అని అన్నారు. పుణ్యమిచ్చే తిథులన్నింటిలోకి కూడా ద్వాదశి చాలా గొప్పది. ఎందుకంటే ద్వాదశి విష్ణువల్లభ, ఇది విష్ణువులకు అత్యంత ప్రీతిపాత్రమైనది కనుక అన్ని తిథుల్లోకి కూడా పుణ్యాలు ఇచ్చేటువంటి వాటిల్లో ఈ ద్వాదశి చాలా గొప్పది. కార్తీకే శుక్లపక్షేతు ద్వాదశి హరిబోధిని తస్యామేకస్య విప్రస్య అన్నదానం కరోతి యః స సర్వసౌఖ్యం లభతే పశ్చాత్ విష్ణుపురే నృప. ఈ కార్తీక శుద్ధ ద్వాదశికి హరిబోధిని అని పేరు. ఎందుకనంటే కార్తీక మాసంలో వచ్చేటువంటి శుద్ధ ఏకాదశి నాడు ఇంకా రాత్రి ఒక యామం ఉందనగానే శ్రీమన్నారాయణుడు నిద్రను వేస్తాడట. అలా అది ద్వాదశి హరిబోధిని అవుతున్నటువంటి కారణం చేత ఆ ద్వాదశి నాడు ఒక్క బ్రాహ్మడికైనా సరే అన్నదానం కనుక చేసినట్లయితే అనేకమైనటువంటి భోగములు కలుగుతాయి. వాళ్ళ అంచె ముందు విష్ణు సాయుధ్యమును కూడా పొందుతారు అని చెప్పని దీనికి ఉండేటువంటి ఫలితాన్ని చెప్పారు. ఇక్కడ బ్రాహ్మణ శబ్దం వచ్చినప్పుడల్లా మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి మాట ఏమిటంటే, ఎవరైతే వేదాధ్యయనము చేసి వేదం చెప్పినటువంటి ప్రకారముగా నడుచుకుంటున్నటువంటి వారు ఉన్నారో వారు శ్రేష్ఠులు, వారికి అన్నదానం చేయాలి. అన్నదానము అన్నప్పుడు మీరు ఇతర వర్ణీకులైతే వారు మీ ఇంట భోజనం చేయరు కనుక వారికి తగినంత ద్రవ్యములు వాళ్ళు వండుకొని తినడానికి కావాల్సినటువంటి ద్రవ్యములతో సమకూరుండేటువంటి విధంగా స్వయం పాకం ఇవ్వచ్చు. లేదు మీరే బ్రాహ్మలై ఉంటే ఖచ్చితంగా వారిని ఇంటికి ఆహ్వానించి చక్కగా ఉపవాసం వేసి భోజనం పెట్టవచ్చు. అయితే దానికి పాత్రత ఏమిటి అని అంటే శ్రోత్రియత్వాన్ని వాళ్ళు కలిగి ఉండటం, వేదోక్తమైనటువంటి ధర్మ కర్మాచరణ చేసేటువంటి వారు వారై ఉండటం. ఇక్కడ బ్రాహ్మణ శబ్దం వచ్చినప్పుడల్లా దీనితో పాటుగా ఇతర వర్ణములన్నింటినీ కూడా కలుపుకోవాలి, బ్రాహ్మణాదిగా కలుపుకోవాలి, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాదులుగా మనం అందరినీ కూడా కలుపుకోవాలి. అయితే బ్రాహ్మణికి భోజనం పెట్టడం మరింత ముఖ్యము అని మాత్రమే దీని అర్థం. కార్తీకే మాసి ద్వాదశ్యాం దధ్యన్నం దానముత్తమం యకుర్యాత్ సోపి ధర్మేభ్యో అధికం ఫలం ఉచ్యతే. ఈ కార్తీక మాసంలో ద్వాదశి నాడు పెరుగన్నం కనుక దానంగా చేసినట్టయితే అతనికి కలిగేటువంటి గొప్ప ఫలితం అధికంగా ఉంటుంది. ఏది అన్నదానం చేసిన దానికన్నా కూడా ఈ పెరుగన్నం దానం చేయటం అనేది ద్వాదశి నాడు మరింత ఫలితాన్ని ఇస్తుంది అని అన్నారు. నారీవా పురుషో వాపి కార్తిక్యాన్ ద్వాదశి దినే స్వర్ణశృంగి రౌప్యకురాం సవత్సాం సుపయస్వినీం గాం అభ్యర్చ విధానేన దానం యకృతే అనఘ యావతీ రోమ సంఖ్యా స్యాత్ తావత్ స్వర్గాధిపో భవేత్. స్త్రీలే కానీ పురుషులే కానీ ఎవరైనా సరే పాలిచ్చేటువంటి ఆవుకు తన కొమ్ములకి చక్కగా బంగారంతో తయారు చేసినటువంటి వాటిని అంటే బంగారపు కొమ్ములను అమర్చి డెక్కలకి వెండి డెక్కలను అమర్చి దూడతో సహా కనుక దానం చేసినట్లయితే, సవత్స గోవును కనుక దానం చేసినట్లయితే ఆ గోవు యొక్క శరీరంలో ఎన్ని వెంట్రుకలు ఉంటాయో, ఎన్ని రోమకూపములు ఉన్నాయో అన్ని సంవత్సరముల పాటు వాళ్ళు స్వర్గ నివాసం చేస్తారు అని చెప్పని ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు చేసేటువంటి సవత్స దేను దానం గురించి చాలా చక్కగా వివరించారు. ద్వాదశ్యాం కార్తీకే మాసి వస్త్రదానం కరోతి యః. కార్తీక మాసంలో ఎవరైతే కనుక వస్త్రదానం చేస్తారో వారికి పూర్వజన్మార్జితమైనటువంటి పాపములన్నీ కూడా నశించి వైకుంఠలోకాన్ని పొందుతారు. ద్వాదశ్యాం కార్తీకే మాసి పౌర్ణమ్యాం ప్రతిపద్దినే యో దీపదానం కృతే స కాంస్యంచ ఘృతాధికం కోటి జన్మార్జితం పాపం తక్షణేన వినశ్యతి. కార్తీక మాసంలో ద్వాదశి ఎందు కానీ లేకపోతే పూర్ణిమ నాడు కానీ
అంటే కార్తీక పూర్ణిమ నాడు కానీ ఎవరైనా సరే కాంస్య పాత్రలో, కంచు పాత్రలో అంటే కంచు ప్రమిదలో కనుక దీపాలను ఉంచి ఆ నెయ్యితో నింపి అలా వెలిగినటువంటి ఆ కంచు ప్రమిదలో వెలుగుతున్నటువంటి దీపాన్ని కనుక దానంగా ఇచ్చినట్లయితే కోటి జన్మల్లో చేయబడినటువంటి పాపాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా నశిస్తాయి అని అన్నారు. చూడండి ద్వాదశి ఎంత మహత్తరమైందో, ఎంత పుణ్యాన్ని కలగజేస్తుందో, దానానికి ఎంత పెట్టింది పేరో కనుక ద్వాదశిని వృధా పొనుచుకోకూడదు. ఫలం యజ్ఞోపవీతంచ స తాంబూలం స దక్షిణం ద్వాదశ్యాన్యేం ప్రకుర్వంతి తత్ఫలం శృణు భూమిప. సదక్షిణ తాంబూల సహితంగా యజ్ఞోపవీతమును దానం చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో చెప్తున్నారు. అంటే దక్షిణ తాంబూలం ఉంచి అందులో ఒక యజ్ఞోపవీతం నుంచి ఒక బ్రాహ్మడు కనుక దానం చేస్తే దానివల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి? భుంక్తే స విపులాన్ భోగాన్ స్వర్గే అప్యంతితేతు దుర్లభాన్ పశ్చాత్ విష్ణుపురం ప్రాప్య మోదతే విష్ణువచ్చిరం. వాళ్ళు అనేకమైనటువంటి భోగములు అనుభవించి చివరికి వైకుంఠ నగరానికి చేరి అక్కడ విష్ణువుతో కలిసి చాలా కాలం వరకు సుఖంగా జీవిస్తారు అని అన్నారు. ఇవన్నీ వింటున్నప్పుడు మీకు దానాలన్నీ బ్రాహ్మడికి ఎందుకు పెట్టారు అనేటువంటి సందేహం కూడా మీకు కలుగుతూ ఉండొచ్చు. ఇక్కడ దానము ధర్మము అని రెండు ఉన్నాయి. ఈ దానము ఇవ్వడానికి కావచ్చు, పుచ్చుకోవడానికి కావచ్చు, రెండిటికి కూడా బ్రాహ్మడికి అధికారం ఇచ్చారు. కానీ బ్రాహ్మణేతరులైనటువంటి వర్ణాల వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా కేవలం దానము ఇవ్వడానికే తప్ప పుచ్చుకోవడానికి అధికారం ఇవ్వలేదు. దీన్ని బట్టి చాలామంది లోకంలో బ్రాహ్మణుని హేళన చేస్తూ మీరు కష్టపడి పని చేయట్లేదు, ఇతరుల మీద ఆధారపడుతున్నారనేటువంటి నిందలు వేసేటువంటి వారికి కొదువేమీ లేదు ఈ కలియుగంలో. కానీ దీంట్లో ఉన్నటువంటి ఆంతర్యం అది కాదు. బ్రాహ్మడు నిత్యపూతుడై వేదమందు చెప్పుకున్నటువంటి ప్రకారంగా కర్మలన్నీ కూడా ఆచరిస్తూ త్రికాల సంధ్యావందనాదులు చేసుకునడం వలన అతను ఎప్పుడూ కూడా నిష్పాపి అయి ఉంటూ ఉంటాడు. ఇతరులు ఇచ్చినటువంటి ద్రవ్యమును తాను గ్రహించడం వలన వాళ్ళ పాపాలన్నీ కూడా ఇతను పుచ్చుకున్నటువంటి వాడై ఆ పాపముల నుంచి వాళ్ళని విముక్తులను చేసి తనకి సంక్రమించినటువంటి ఇతరుల ద్వారా దానగ్రహణం చేయడం వల్ల అతనికి కలిగినటువంటి పాపం ఏదైతే ఉందో ఆ పాపానంతా కూడా తాను చేసేటువంటి గాయత్రితో పోగొట్టుకుంటాడు. ఏ దానం పుచ్చుకుంటే ఎంత దోషం కలుగుతుంది, ఆ దోషానికి అతను ఎటువంటి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, అతను ఎంత సంఖ్యలో గాయత్రి జపం చేయాలి, ఏ దానం పుచ్చుకున్న తర్వాత మళ్ళీ తిరిగి ఎన్ని రోజుల వరకు ఎటువంటి దానాలు పుచ్చుకోకూడదు, దీనికి చాలా విస్తారమైనటువంటి వివరాలన్నీ కూడా ధర్మశాస్త్రాలు చెప్పాయి. అందుకని అక్కడ దక్షిణ ఫలానా దానమునకైతే ఇంత అనేటువంటిది పెరుగుతూ రావడానికి ఉండేటువంటి కారణాలు ఇవన్నీ కూడా మనకు కనబడుతూ వస్తాయి. అందుకని ఇవన్నీ కూడా మనం గమనించుకోవాలి. ఇవి దానము వల్ల మనము అగ్ని యందు వ్రేల్చడం ఎంత పుణ్యాన్ని కలుగజేస్తుందో, అంటే యజ్ఞం చేస్తే ఎంత పుణ్యం కలుగుతుందో అలా బ్రాహ్మడికి దానం ఇచ్చినా కూడా అంతే ఫలితం కలుగుతుంది అని అన్నారు. లేదా గోవుకు గ్రాసం పెట్టినా అంతే ఫలితం కలుగుతుందని అన్నారు. అందుకని అగ్ని, బ్రాహ్మడు, గోవు ఈ మూడు కూడా సమానంగా చెప్పబడినాయి ధర్మశాస్త్రాల్లో. ఇతర వర్ణీకులందరికీ కూడా అంటే బ్రాహ్మణేతరులైనటువంటి వారందరికీ కూడా దానము చేయమని ఉంది, అదేం లేదు. అయితే ఆ దానమును ధర్మము అని అంటారు. అందుకని ఆ ధర్మాదులన్నీ కూడా ఆచరిస్తూ బ్రాహ్మడికి మాత్రం దానం చేస్తూ ఇలా వెళ్ళాలి అని దీంట్లో ఉండేటువంటి ఆంతర్యం. సువర్ణ తులసీ దానం ద్వాదశ్యాం కార్తీకే నృప సాలగ్రామం సమభ్యర్చ సూత్రీయాయ కుటుంబినే దానం యకృతే భక్తియా తస్య పుణ్యఫలం శృణు. కార్తీక ద్వాదశి నాడు బంగారు తులసీ దళంతో కూడా సాలగ్రామును దానం చేస్తే గనక ఏది శ్రోత్రియుడైనటువంటి బ్రాహ్మణకు గనక దానివల్ల కలిగేటువంటి ఫలితం చెప్తాను అంటూ చెప్తున్నారు వశిష్ఠుల వారు. చతుస్సాగర పర్యంతం భూదానాద్యత్ఫలం విదుః తత్ఫలం సమాప్నోతి ద్వాదశ్యాం కార్తీకస్య చ. ఈ 4 సముద్ర మధ్యముల ఉన్నటువంటి భూమి ఏదైతే ఉందో దాన్నంతా దానం చేస్తే ఎంత పుణ్యం కలుగుతుందో అంత పుణ్యం కూడా కార్తీక శుద్ధ ఏకాదశి నాడు తులసీదళం, బంగారు తులసీదళంతో కూడినటువంటి సాలగ్రామును దానం చేయటం వల్ల కలుగుతుంది అని అన్నారు. కార్తీక మాసంలో ద్వాదశి నాడు సాలగ్రామ దానం చాలా విశేషంగా చెప్పబడుతుంది. ఆ సాలగ్రామ దానం కార్తీక శుద్ధ ద్వాదశి నాడు చేస్తే ఎంత ఫలితం కలుగుతుందనే దాన్ని వివరిస్తూ ఒక కథా రూపంలో చెప్తున్నారు. కథలోకి ప్రవేశిస్తే గోదావరి తీరంలో దురాచారుడైనటువంటి అంటే ఆచార విహీనుడైనటువంటి ఒక కోమటివాడు ఉండేవాడు. ఇతను ఒక బ్రాహ్మడికి కొంత ధనాన్ని అప్పుగా ఇచ్చాడు. ఆ బ్రాహ్మడి దగ్గరికి వెళ్ళి ఆ అప్పును వసూలు చేసుకుందాం అనుకున్నట్టు. ఆ సమయానికి ఆ బ్రాహ్మడు అతని ఇంట్లో లేడు. అతను ఏదో పక్కన ఉన్నటువంటి పొరుగు ఊరికి వెళ్ళాడు. ఆ పొరుగురులో ఆ బ్రాహ్మడు ఎక్కడున్నాడో అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి అతని డబ్బు ఇమ్మని చెప్పని అడిగాడు. అడిగితే అతనేమన్నాడు, ద్రవ్యం దాస్యామి మాసాంతే ఏనకేనాపి కర్మణ. ఏ ప్రకారంగా అయినా సరే ఏదో ఒకటి చేసి ఈ నెలాఖరికల్లా నీ అప్పు నీకు తీర్చేస్తాను, అప్పటిదాకా కాస్త ఓపిక పట్టు, నేనే అప్పు తీర్చకుండా ఎగ్గొట్టాలని నేను చూడట్లేదు. ఎందుకంటావో చెప్పనా,
ఎవరైతే కనుక అప్పు తీర్చకుండా రుణం చేసి చనిపోతారో వాళ్ళు తర్వాత ఎవరి దగ్గర అయితే రుణం చేశారో వారి గర్భాన్ని జన్మించి వాళ్ళకు కొడుకులుగా పుట్టి వాళ్ళు సంపాదించి వీళ్ళని పోషించి వీళ్ళకి రుణం తీర్చుకోవాల్సినటువంటి స్థితి ఏర్పడుతుంది. అలా నేను రుణగ్రస్తుని కాదలుచుకోలేదు కనుక నీకు మాసాంతానికల్లా నీకు అప్పు తీర్చివేస్తాను అని చెప్పాట. బ్రాహ్మణుడు చెప్పినటువంటి ఈ మాటలు విని వైశ్యుడికి ఎక్కడ లేనటువంటి కోపం వచ్చింది. కళ్ళెర్ర చేశాడు. మూడుగా ఓ బ్రాహ్మణాదమా, నా డబ్బులు నాకు ఇప్పుడు ఇస్తావా ఇవ్వవా అని చెప్పని తెగేసి అతని బాగా అడిగి అతని కాలుతో ఒక తన్ను తన్ని క్రిందకి లాగి పడవేసి కత్తితో ఒక దెబ్బ కొట్టాట. ఆ కత్తికి పిడి ఉంటుంది, ఆ పిడి పెట్టి ఒక దెబ్బ కొట్టాట. ఆ దెబ్బకి ఆ బ్రాహ్మడు నేల మీద పడి చనిపోయాడు. అలా బ్రాహ్మణ హత్య చేసినటువంటి పాపం కూడా ఈ కోమటి వాడికి వచ్చింది. నేను బ్రాహ్మణ్ణి చంపానే అనేటువంటి జంకు లేదు. ఎక్కడ రాజదండన పడుతుందో ఎవరికి తెలుస్తుందో ఈ విషయం అని చెప్పని ఎవరికీ తెలియకుండా రహస్యంగా తన ఇంటికి వెళ్ళిపోయి హాయిగా కాలక్షేపం చేయడం మొదలుపెట్టాట. బ్రాహ్మణ్ణి చంపారనేటువంటి సిగ్గు లేదు, రాజదండన పడలేదు. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. మనం చేసినటువంటి పాపానికి గనక ఇక్కడ గనక శిక్ష పడినట్లయితే, ఒక రాజదండన కనుక ఇక్కడ ఏర్పడినట్లయితే గనక ఒక కోర్టుకు వెళ్ళడం, శిక్ష వేయించుకోవడం ఇట్లాంటివన్నీ ఇక్కడ జరిగినాయి అనుకుందాం, ఫైన్ కట్టడం ఏదో ఒకటి. అంటే ఆ పాపానికి తగినటువంటి ప్రాయశ్చిత్తం ఇక్కడ అయిపోయింది. ఇక ఈ పాపానికి నరకానికి వెళ్ళి అనుభవించవలసినటువంటి అవసరం రాదు. అలా కాకుండా ఇక్కడ కనుక ఈ పాపానికి ప్రాయశ్చిత్తం జరగలేదు అంటే నరకాదులకు వెళ్ళక తప్పదు. ఇలా ఇతను చేసినటువంటి అనేకమైనటువంటి పాపకార్యముల చేత ఇతను మృతి చెందగానే ఇతన్ని పట్టి బంధించి తీసుకువెళ్ళడానికి గాను యమదూతలు వచ్చారట. ఆ భయంకరులైనటువంటి యమదూతలు పాశాల చేత ఆ వైశ్యుణ్ణి బంధించి నరకలోకానికి తీసుకువెళ్ళి అక్కడ రౌరవ అనేటువంటి నరకంలో వేశారట. ఈ మొత్తం నరకాలు చాలా ఉన్నాయి. వాటిలో 21 నరకాలు చాలా గొప్పగా చెప్తారు. అంటే ముఖ్యమైనటువంటివి అన్నమాట 21 నరకాలు. ఆ 21 నరకాలలో కూడా మహాపాపులైనటువంటి వారు ఉండేటువంటిది రౌరవ నరకం. రౌరవము అనేటువంటిది ఏంటంటే రురు అనేది ఒక మృగంగా చెప్తారు. ఆ రురు అనేటువంటి మృగాలకి సంబంధించినటువంటి నరకం రౌరవ నరకం. అక్కడ ఆ మృగాల చేత వీళ్ళు బాధింపబడుతూ ఉంటారు. ఎప్పుడు కూడా అవి కొమ్ములు పెట్టి పొడవడం ఇట్లాంటివన్నీ కూడా వీళ్ళని చేస్తూ ఉంటాయని చెప్పని అట్లా వాడు నరకయాతనలు అక్కడ పడుతూ ఉన్నాడు. ఈ వైశ్యుడికి ఒక కొడుకున్నాడు. వాడు పరమధార్మికుడు. అతను తండ్రి సంపాదించి ఇచ్చినటువంటి ఆస్తితోటి నూతులు తవ్వించడం, బావులు తవ్వించడం, చెరువులు తవ్వించడం, అనేక రకాలైనటువంటి దానాలు చేయడం ఇవన్నీ చేస్తూ వస్తున్నట్ట. అలా అనంతంగా తాను అనేక రకాలైనటువంటి ధార్మిక కార్యక్రమాలు చేస్తూ అతను వస్తూ ఉన్నాడు. ఇలా ఉండగా ఒకరోజు నరకం నుండి నేరుగా భూలోకానికి నారదుల వారు వచ్చారట. ఎవరి దగ్గరికి? ఈ యొక్క కోమటి కొడుకు దగ్గరికి వచ్చారట. ఈ కోమటి కొడుకు పేరు ధర్మవీరుడు. ఇతని దగ్గరికి వచ్చారు. వచ్చి ఆ ధర్మవీరుడి దగ్గర నిలబడి విష్ణునామ సంకీర్తన చేయడం మొదలుపెట్టాట. ఆయన గోవింద నారాయణ కృష్ణ విష్ణు అనంత వైకుంఠ నివాసమూర్తే శ్రీవత్సవ విశ్వంబర దేవదేవ సమస్త దేవేశ నమో నమస్తే అంటూ ఆనందంగా తాండవం చేస్తూ చక్కగా పులకాంకితుడై ఉన్నటువంటి ఆ నారద మహర్షిని చూసి దోషులకి నమస్కారం చేసి ఆయనకు అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి గౌరవించి ధర్మవీరుడు ఆయనకు ఉచితాసనం ఇచ్చి గౌరవించాడు. ఇచ్చి అయ్యా నిన్ను దాసుణ్ణి, నన్ను ఏం చేయమంటావో చెప్పు అని చెప్పని వినమ్రంగా అడిగాడు. నారదుల వారు సంతోషపడ్డారు. నారదుడు అంటే మనకి పురాణాల వరకు చాలా గొప్ప ఋషి, గొప్ప గురువు కూడా. ఎందుకని గురువు అంటున్నా అంటే ప్రహ్లాదుడికి నారాయణ మంత్రాన్ని ఉపదేశం చేసినటువంటి వాడు ఎవరండి? సాక్షాత్తు నారద మహర్షి కాదా? ధ్రువుడికి వాసుదేవ మంత్రాన్ని ఉపదేశం చేసినటువంటి వాడు నారదుడు కాదా? నారా అంటే జ్ఞానం, దా అంటే ఇచ్చేవాడు, జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వాడు నారద మహర్షి. అంతేగాని సినిమాల పుణ్యాన మనం నారదుడు అంటే చాలా హీనంగా ఆయన ఏదో తంపులు పెట్టేటువంటి వాడుగా చూస్తూ ఉంటాం. అటువంటిది ఏమీ లేదు. అందుకని ఈయన చూడండి ఎక్కడికి వెళ్ళాడు? నరకాన్ని నుంచి నేరుగా ఈ ధర్మవీరుడి దగ్గరికి వచ్చాడు. ధర్మవీరుడి దగ్గర ఆయనకి ఏం పని ఉంది అంటే లోక కళ్యాణం చేయడం కోసం, ధర్మవీరుడిని ఉద్ధరింపజేయడం కోసం ఆయన అక్కడికి వచ్చాడు. వచ్చినప్పుడు ధర్మవీరుడు అడిగాడు. దానికి నారదుల వారు చెప్తున్నారు, నాయన నీ తండ్రి చేసుకున్నటువంటి పాపముల కారణం చేత ఆయన రౌరవ నరకంలో పడి అనేక రకాలైనటువంటి యాతనలు పడుతూ ఉన్నాడు కనుక అతన్ని ఉద్ధరించడం అనేది కొడుకుగా నీ ధర్మం. ఆ కారణం చేత అతను ఉద్ధరింపబడడానికి ఒక మార్గం చెప్తాను విను. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు నీవు సాలగ్రామదానం చెయ్యి. ఆ సాలగ్రామదానం చేసినట్లయితే నీ తండ్రి తరిస్తాడు, అతను నరకం నుంచి ఉద్ధరింపబడతాడు అని చెప్పారట. అనగానే ఈ ధర్మవీరుడు అన్నాడు, శిలాధారం వృధామన్యే నా భోజ్యం నచ భక్షణం నాతకార్యం మయా విప్ర శిలాదానంచ నీచవత్. ఇది నాకు నచ్చలేదు నువ్వు చెప్పినటువంటి మాట. సాలగ్రామము విష్ణుస్వరూపము అనేటువంటి స్పృహోడా లేకుండా అతను మాట్లాడుతున్నాడు. దాన్ని ఏమంటున్నాడు? రాయితో పోల్చి మాట్లాడుతున్నాడు. శిలాదానం వృధా, అది దానివల్ల ఏం ప్రయోజనం లేదు, అది భోజ్యము కాదు భక్ష్యము కాదు కనుక దాన్ని నేను అనవసరంగా ఒక నీచుడిలాగా ఒక రాయిని నేను దానం చేయదలుచుకోలేదు అని చెప్పాడు.
ఈ సాలగ్రామం ఎంత విశేషం అంటే దీంట్లో మహావిష్ణువు ఎప్పుడు సన్నిహితుడై ఉంటాడు. మనం ఏదైనా ఒక మూర్తి కొన్నట్లయితే కనుక ఆ మూర్తికి ప్రాణప్రతిష్ఠ చేస్తేనే అందులో చైతన్యం వస్తుంది. కానీ సాలగ్రామ శిలకు ప్రాణప్రతిష్ఠ కూడా అవసరం లేదు. సాలగ్రామం ఎక్కడున్నా దాన్ని అలానే వెనువెంటనే పూజ చేయవచ్చు. దానికి ప్రాణప్రతిష్ఠాది క్రియలు కూడా అవసరం లేదు. దాంట్లో ఎప్పుడు కూడా సదా సన్నిహితుడై శ్రీమన్నారాయణుడు ఉంటాడని ప్రతీతి. అటువంటి ఆ సాలగ్రామమును నిరాధరణ చేస్తూ ఆ దానం చేయడానికి నిరాకరించాట ధర్మవీరుడు. సరే, చెప్పవలసింది చెప్పాడు నారద మహర్షి. తన దారిన తాను వెళ్ళిపోయాడు. ఈ ధర్మవీరుడు తన జీవితం అంతా గడిపాడు. అతనికి అంత్యకాలం వచ్చింది. కొంతకాలం తర్వాత అతను కూడా చనిపోయాడు. మహద్వచనమగ్నేన హ్యతిక్రమణ దోషత, మహాత్ములైనటువంటి వారి యొక్క మాటను నిరాకరించినందుకు సాలగ్రామము చేయనటువంటి దోషము చేత అతను అనేకమైనటువంటి నరకబాధలు పొందాట. తేన దోషేన సంజాతో వ్యాఘ్రయౌనౌ త్రిజన్మసు, నరకబాధలు అనేక కాలం పడిన తర్వాత వ్యాఘ్రయౌనౌ త్రిజన్మసు, తర్వాత 3 జన్మలు పులిగా పుట్టాట. త్రివారం మర్కటత్వంచ, తర్వాత 3 జన్మలు ఆయన కోతి జన్మను ఎత్తాట. పంచవారం వృషస్యచ, 5 జన్మలు దాని తర్వాత ఎద్దుగా పుట్టాడు. దశవారం పునఃస్త్రీత్వం ఘతపత్రికమజంస, తర్వాత 10 జన్మలు స్త్రీగా జన్మించాడు. ఆ స్త్రీగా పుట్టినటువంటి దాంట్లో కూడా ఆ 10 జన్మల్లో కూడా అతనికి ఎప్పుడు కూడా వైదవ్యమే వస్తూ వచ్చిందట. అంటే స్త్రీగా పుట్టడం అనేది పాపమా అండి అని వెంటనే మీరేమీ కంగారు పడి ప్రశ్న వేసుకోని అవసరం లేదు. పుణ్యాతిశయం అధికముగా ఉన్నటువంటి వారు పురుషులుగా, పుణ్యం కొంత తక్కువగా ఉన్నటువంటి వారు స్త్రీలుగా పుడతారు అని చెప్పాను. కానీ మోక్షానికి ఇద్దరు అర్హులే. కానీ పతివ్రతలు పొందినటువంటి సద్గతులు వారి యొక్క భర్తలు ఎక్కడా పొందినట్టు మనకేం పెద్దగా కనబడదు. వాళ్ళు కూడా మహాత్ములై ఉంటే మినహా, లేకపోతే పతివ్రతలుగా ఉన్నటువంటి వారే తరించారు, వారి వలన వారి భర్తలు తరించారు అని మనం చెప్పుకోవాలి. అయితే ఇక్కడ ఈ పాతివ్రత్య ధర్మము ఆవిడ పాటించడం అనేది గొప్ప విషయమే. అయినా భర్త లేరు ఈ జన్మలో అంటే గత జన్మలో మనకు పుణ్యం తక్కువ ఉంది అని అర్థం. దానికి మనమేం చెందవలసినటువంటి అవసరం లేదు. ఈ జన్మలో చాలామంది ధనహీనంగా ఉన్నారు, పుత్రహీనంగా ఉన్నారు, అనేక రకాలైనటువంటి లేమితో బాధపడుతున్నారు. అంటే వాళ్ళందరూ ఆయా జన్మల్లో గడిచినటువంటి కాలాల్లో అవన్నీ కావాల్సినటువంటి పుణ్యాన్ని చేసుకోలేదని అర్థం. అక్కడ దేన్నైతే మనం పుణ్యకర్మాచరణ చేయలేదో దానికి సంబంధించిన దోషాన్ని ఈ జన్మలో మనం పొందుతూ ఉంటాం. మంచి బట్ట ఇక్కడ మనం కట్టలేదంటే పోయిన జన్మలో మనం వస్త్రదానం చేయలేదు. ఈ జన్మలో దరిద్ర బాధ మనం పొందుతున్నాము అంటే కనుక గడిచినటువంటి జన్మల్లో మనము ఎవరికి కూడా పెట్టి పుట్టలేదు. ఇది దీనిలో ఉండేటువంటి ఆంతర్యం. అందుకని దాన్ని ఇక్కడ కూడా తప్పుగా అర్థం చేసుకోకండి. జన్మనైకాదశి రాజన్ యాచకస్య సుతా భవత్, ఇలా 10 జన్మలు విధవా స్త్రీగా ఉండి 11వ జన్మలో ఒక యాచకుడి ఇంట్లో మళ్ళీ ఒక కుమార్తెగా పుట్టాట. కొంతకాలం అయింది, యవ్వనం వచ్చింది. తండ్రి ఒక యోగ్యునైనటువంటి వాడికి ఇచ్చి పెళ్లి చేశాడు. కానీ పూర్వకర్మ కారణం చేత ఈ జన్మలో కూడా వెంటనే ఆ వరుడు మృతి చెందాడు. పెళ్ళి అవుతూనే మృతి చెందాడు. మళ్ళీ వైదవ్యం సంప్రాప్తమైంది. అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అయ్యో ఎంత కర్మ వచ్చింది, ఇంత చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకుందే, బాలవితంతు అయిపోయిందే అని చెప్పని వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటూ ఉండడాన్ని ఆ యాచకుడు విన్నాడు, ఆ తండ్రి విన్నాడు. ఆ తండ్రి దివ్య దృష్టితో చూశాడు. అంటే అతనేమి సామాన్యుడు కాడు, అతను కూడా మహాత్ముడు అని చెప్పని దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. ఓహో, పూర్వజన్మలో ఉన్నటువంటి కర్మ ఇదా, దీన్ని వెంటనే తక్షణమే పోగొట్టినట్లయితే నీ భర్త బతుకుతాడమ్మా, నువ్వేమి కంగారు పడక్కర్లేదని చెప్పని అమ్మాయి చేత తాను వెంటనే ఈ యొక్క సాలగ్రామ దానం చేయించాట. సాలగ్రామ శిలాదానం కార్తిక్యాం ఇందువాసరే విప్రం వేదాంత నిరతం సమభ్యర్చ విధానత పుణ్యం పాప విశుద్ధ్యర్థం దాపయామాస భూసర. అలా చెప్పి అతని కూతురి చేత కార్తీక సోమవారం నాడు వేదాంతవేత్త అయినటువంటి ఒక బ్రాహ్మడికి చక్కగా ఎలా దానం చెయ్యాలని చెప్పని వేదశాస్త్రం చెప్తోందో, ధర్మశాస్త్రం చెప్తోందో ఆ ప్రకారంగా చేయించాట. అలా ఎప్పుడైతే కనుక ఈయన ఈ యొక్క సాలగ్రామ దానం చేయించాడో వెంటనే ఆ చనిపోయినటువంటి కూతురు భర్త బ్రతికాడు. వాళ్ళిద్దరూ, ఆ దంపతులిద్దరూ ఆ తర్వాత కాలం చాలా వరకు కూడా సుఖభోగాలను కూడా అనుభవించి చివరిలో పూర్వపుణ్య కారణం చేత, అంటే ఈ సాలగ్రామ దానం చేసినటువంటి కారణం చేత స్వర్గాది సుఖాలు అనేక కాలం అనుభవించి మళ్ళీ తిరిగి భూలోకంలో ఈసారి స్త్రీగా కాక పురుషుడిగా పుట్టిందిట ఆ తల్లి. అలా పురుషుడిగా పుట్టి వర్షే వర్షేచ సుకృతం కార్తీక్యాం ఇందువాసరే సాలగ్రామ శిలాదానం తేన ముక్తి మమాపసహ. ప్రతి సంవత్సరంలో వచ్చేటువంటి కార్తీక మాసంలో, ప్రతి సంవత్సరంలో వచ్చేటువంటి ఆ కార్తీక సోమవారాలలో చక్కగా సాలగ్రామ దానాన్ని చేస్తూ అనంతమైనటువంటి పుణ్యాన్ని సముపార్జన చేసుకొని మోక్ష సామ్రాజ్యాన్ని పొందింది అని చెప్పని ఈ సాలగ్రామ దానం ద్వాదశి నాడు చేయటం వల్ల కలిగేటువంటి ఫలితాన్ని ఇక్కడ చెప్పారు. రౌరవంలో ఉన్నటువంటి అతని తండ్రి ఎవరైతే ఉన్నాడో అతను కూడా ఉద్ధరింపబడ్డాట. ఎప్పుడండి? ఈ ధర్మవీరుడు ఎన్ని జన్మలెత్తాడు?
3 జన్మలు పులిగా, తర్వాత ఏమో 3 జన్మలు కోతిగా, తర్వాత 5 జన్మలేమో ఎద్దుగా, ఆ తర్వాత ఏమో 10 జన్మలు విధవా స్త్రీగా, తర్వాత 11వ జన్మలోనేమో మళ్ళీ భర్తను పోగొట్టుకొని తిరిగి బతికించుకున్నటువంటి స్త్రీగా, ఆ తర్వాత జన్మలో ఒక బ్రాహ్మడుగా పుట్టి అక్కడ కార్తీక మాసంలో వచ్చేటువంటి సోమవారాలలో ఈ యొక్క సాలగ్రామ దానములు చేయటం వలన అతను మోక్షాన్ని పొందాడు కదా. ఆ సమయానికి అతని తండ్రి ఉద్ధరింపబడ్డాడంటే ఎన్ని జన్మలు అతని తండ్రి వేచి ఉన్నాడో చూడండి. అందుకని ఇక్కడ పిల్లలు గనక చక్కటి దానాలు వెనువెంటనే చేస్తుంటే ఊర్ధ్వలోకాలలో ఎవరన్నా సరే ఏదైనా పాపకర్మ చేత నరకాదులు పొందుతున్నటువంటి పితరులు ఉన్నట్లయితే వారు కూడా తరించడానికి అవకాశాలు ఏర్పడతాయి. మనం బ్రతికినప్పుడు కనుక మంచి పనులు చేసుకోకపోతే చనిపోయిన తర్వాత ఇన్ని ఇబ్బందులు ఉంటాయి. మళ్ళీ ఆ వంశంలో యోగ్యుడైన వాడు ఎప్పటికి పుట్టాను, ఎప్పటికి వాడు మంచి దానాదులు చేశాను, ఎప్పటికి మళ్ళీ మనకి మంచి ఊర్ధ్వగతులు కలిగానో మనం చెప్పలేము. అందుకనే బ్రతికుండగానే మనం ఈ శరీరం ఉండగానే అనేకమైనటువంటి ధర్మకర్మాచరణలన్నీ కూడా చక్కగా చేసుకోవాలి. కోటి జన్మసు యత్ పాపం సంచితం పాపిభి సదా తత్పాపనాశహేతుర్వై కార్తీకే హరిబోధిని. పాపకర్ములు కోటి జన్మలో చేసినటువంటి పాతకాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కార్తీక శుద్ధ ఏకాదశి ఉపవాస ద్వాదశి సాలగ్రామ దానముల చేత పోగొట్టుకోగలుగుతున్నారు. కనుక ఇలా ఆచరించాలి. సర్వపాప ప్రశమనం ప్రాయశ్చిత్తం జగత్రయే సాలగ్రామ శిలాదానాత్ పరన్నాస్తి న సంశయ. ఎంతటి పాపమైనా సరే పోవడానికి అత్యంత ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి ప్రాయశ్చిత్తం ఏదన్నా ఉన్నది అని అంటే కనుక అది కార్తీక మాసంలో చేసేటువంటి సాలగ్రామ దానమే. దీనికి ఇంతకన్నా మరొక ఉపాయం లేదు అని చెప్పని తేల్చి చెప్తున్నారు ఇక్కడ ఈ 12వ అధ్యాయంలో. కనుక దీని యొక్క సారాంశం ఇది. కనుక శక్తి కలిగినటువంటి వారు కార్తీక శుద్ధ ద్వాదశి నాడు సాలగ్రామ దానం చేసి తరించెదరుగాక అని చెప్పని సర్వేశ్వరుని ప్రార్థన చేస్తూ రేపటి 13వ అధ్యాయంలో పలికలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి. హర నమః పార్వతీపతేర్ హర హర మహాదేవ. సర్వం శ్రీ ఉమామహేశ్వర శ్రీచరణారవిందార్పణమస్తు.